తెలుగు సినీ పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ నటుడు కోటా శ్రీనివాసరావు కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న కోటా శ్రీనివాసరావు తుది శ్వాస విడిచారు. కోటా మృతిపై తెలుగు సినీ పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతికి లోనైంది. ప్రముఖ సినీ నటుడు కోటా శ్రీనివాసరావు మృతి పట్ల పలువురు సినీ రాజకీయ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన నివాసానికి వెళ్లి కోటా శ్రీనివాసరావు పార్థివ దేహానికి నివాళులు అర్పించారు. ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి సానుభూతి తెలిపారు. ఆయనతో వారికి ఉన్న జ్ఞాపకాలను గుర్తు చేస్తున్నారు. తెలుగు సినీ పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ నటుడు కోటా శ్రీనివాసరావు కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న కోటా శ్రీనివాసరావు తుది శ్వాస విడిచారు. కోటా మృతిపై తెలుగు సినీ పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతికి లోనైంది. ప్రముఖ సినీ నటుడు కోటా శ్రీనివాసరావు మృతి పట్ల పలువురు సినీ రాజకీయ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన నివాసానికి వెళ్లి కోటా శ్రీనివాసరావు పార్థివ దేహానికి నివాళులు అర్పించారు. ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి సానుభూతి తెలిపారు. ఆయనతో వారికి ఉన్న జ్ఞాపకాలను గుర్తు చేస్తున్నారు. తెలుగు సినీ పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ నటుడు కోటా శ్రీనివాసరావు కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న కోటా శ్రీనివాసరావు తుది శ్వాస విడిచారు. కోటా మృతిపై తెలుగు సినీ పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతికి లోనైంది. ప్రముఖ సినీ నటుడు కోటా శ్రీనివాసరావు మృతి పట్ల పలువురు సినీ రాజకీయ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన నివాసానికి వెళ్లి కోటా శ్రీనివాసరావు పార్థివ దేహానికి నివాళులు అర్పించారు. ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి సానుభూతి తెలిపారు. ఆయనతో వారికి ఉన్న జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఉమా అందిస్తారు. ఉమా, చెప్పండి. చెప్పండి ఉమా. హలో ఉమా, చెప్పండి. ఎస్సీ మనం చూసుకుంటే కనుక మనం ఉదయం నుంచి చూస్తూనే ఉన్నాము. కోట శ్రీనివాసరావు గారు కన్ను మూశారు. సినీ పరిశ్రమ కదిలొచ్చిందనే చెప్పొచ్చు. ఇప్పటి వరకు అందరు రావడం జరిగింది. అదే కాదు, ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారు కూడా వచ్చారు. ఇప్పుడే మాట్లాడడం జరిగింది. సో ఆయనతో ఉన్న అనుబంధం గురించి మాట్లాడారు. ఎప్పటి నుంచో మాకు ఉన్న అనుబంధం గురించి చెప్పడం జరిగింది. సో ఆయన కంకిపాడులో పుట్టారు అండ్ విజయవాడ నియోజకవర్గంలో ఆయన సీఎంగా ఉన్నప్పుడు ఈయన చేసిన పదవి గురించి కానీ వాళ్ళిద్దరికి ఉన్న రిలేషన్ గురించి కానీ ఆయన చూస్తే మనకి ఎలాంటి ఎప్పుడు ఒక విలన్ గా కూడా మనల్ని ఎప్పుడు
ఎప్పుడు భయపెట్టిస్తారు, అదే విధంగా ఎంతో కామెడీ చేసి మనల్ని నవ్విస్తారు అంటూ చంద్రబాబు నాయుడు గారు ఇప్పటి వరకు మాట్లాడుతూ ఉన్నారు. అండ్ సినీ తారాగణం చూసుకుంటే వెంకటేష్ గారి దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు రావడం జరిగింది. చిరంజీవి గారు, వెంకటేష్ గారు ప్రతి ఒక్కళ్ళు దీని గురించి వచ్చి మాట్లాడి ఎంతో వాళ్ళ బాధను తెలియజేయడం జరిగింది. ఇప్పటి వరకు వాళ్ళ తమ్ముడు శంకర్ గారి గురించి వెయిట్ చేశారు. ఇప్పుడే మన కోట శ్రీనివాసరావు గారి తమ్ముడు శంకర్ గారు రావడం జరిగింది. కోట శంకర్రావు గారు కూడా రావడం జరిగింది. ఆయన గురించి మాత్రం ఇప్పటి వరకు వెయిట్ చేస్తూ ఉన్నారు. బంధుమిత్రుల దగ్గర నుంచి, సినీ తారాగణం దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు వచ్చారు. అండ్ రీసెంట్ మన డైరెక్టర్ అనిల్ రావుపూడి గారు కూడా వచ్చారు. వెంకటేష్ గారు రావడం జరిగింది. ఇలా తారాగణం మొత్తం వచ్చి వాళ్ళ ప్రగాఢ సానుభూతి అనేది తెలియజేయడం జరిగింది. సో ఎప్పటి నుంచో ఈ రోజే కాదు, ఆయన అందరికీ తెలుసు, నవ్విస్తూ ఉంటారు, ఏడిపిస్తూ ఉంటారు. కోట శ్రీనివాసరావు గారు ఒక విలక్షణ నటుని విషయం మన అందరికీ తెలిసిందే. ఎక్కడి నుంచో ఒక గవర్నమెంట్ జాబ్ ఎంప్లాయీగా మొదలైన ఆయన ప్రస్థానం ఈ రోజు ఇక్కడతో ఆగిందనే చెప్పొచ్చు. సో భౌతికంగా మన దగ్గర లేకపోయినా సరే ఆయనతో ఎప్పుడు మనతో పాటే ఉంటారు. ఆయన చేసిన పాత్రలు బహుశా ఎవరు చేయకపోయి ఉండొచ్చు. ఆయన చేసిన ప్రతి పాత్ర ఒక ఆనిముత్యమే. విలన్ గా దగ్గర నుంచి, క్యారెక్టర్ ఆర్టిస్ట్ దగ్గర నుంచి ప్రతి ఒక్క క్యారెక్టర్ కోట శ్రీనివాసరావు గారు చేసినట్టు ఎవరు చేయలేరు. మనం చూడొచ్చు ఇక్కడ క్రౌడ్ చూసుకుంటే గనక అంతా అయిపోయింది. ప్రతి ఒక్కళ్ళు రావడమే కానీ అందరూ వాళ్ళ సానుభూతి తెలియచేశారు చంద్రబాబు గారి దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు. సో ఇక్కడ మనం చూసుకుంటే వాళ్ళ అన్నయ్య గురించి ఎప్పటి వరకు వెయిట్ చేశారు శంకర్ గారు, కోట శంకర్ గారు కూడా రావడం జరిగింది. మనం ఇక్కడ చూసుకుంటే మరీ కొద్దిసేపులో అంతిమ ప్రయాణం స్టార్ట్ అవుతుంది. సో ఎన్నో పాత్రలు, ఒక పాత్ర కాదు, రెండు పాత్రలు కాదు, ఎన్నో పాత్రలకి ఆయన జీవం పోశారు. సో ఈయన కృష్ణా జిల్లా కంకిపాడులో జన్మించారు. చిన్నతనం నుంచి నాటకాలపై ఆయనకున్న ఇష్టంతోనే సినిమాల్లోకి వచ్చారు. స్టేట్ బ్యాంక్ ఉద్యోగం చేస్తూ కూడా లేదు, ఆయన మక్కువగా ఎంతో కష్టపడి నాటకాల్లో తన నైపుణ్యాన్ని చూపించి మెరుగుపరుచుకుంటూ చిత్రసీమలోకి రావడం జరిగింది. మనం ఇక్కడ చూస్తే ఆయన కోసం చాలా మంది అభిమానులు, వాళ్ళు చూస్తే కనుక చాలా మంది అభిమానులు రావడం జరిగింది. వాళ్ళు ఎంతో దూరం నుంచి చూడడానికి కూడా వచ్చారు. ఇక్కడ సినిమా ఇండస్ట్రీ నుంచి కూడా చాలా మంది చూడడానికి వచ్చారు. ఇక్కడ మనతో పాటు సుబ్బారావు గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఈ రోజు అందరికీ చాలా బాధపడుతున్నారు, మీకు ఎలాంటి అనుభవం ఉంది? నాకు కోట బాబాయ్ గారు బాబాయ్ అని పిలిచేంత చనువు ఉంది కోట బాబాయ్ గారితో. సో ఎప్పుడు మేము కలిసి పిలిచినా ఆయన ఒకటే తప్పనండి, అంటే ఆయన చాలా సినిమాలు చేశారు, పొలిటికల్ సైడ్ వెళ్ళారు, ఆయన చేయని క్యారెక్టర్ అంటూ లేదు, మల్టీ టాలెంటెడ్ పర్సన్. సో అలాంటి వ్యక్తి ఇప్పుడు మన మధ్యన లేదంటే అసలు నిజంగా నమ్మడానికి లేదు. ఎందుకంటే కోటా లివ్స్ ఆన్, ఆయన క్యారెక్టర్లోనే మనం చూడగలం. ఇకపోతే ఆయన జీవిత లక్ష్యం ఏంటంటే తెలుగు సినిమా పరిశ్రమలో కేవలం తెలుగు వారికే ప్రాధాన్యత ఇస్తూ వేషాలు ఇవ్వాలని చెప్పి ఆయన నిరంతరం 24/7 ఆయన ఎప్పుడు వెళ్ళినా ఏమయ్యా ఆ సినిమాలో వేరే వాళ్ళు పెట్టారు, మనోళ్ళు చేస్తుంటే ఎంత బ్రహ్మాండంగా ఉండేది, ఆ తపన ఆయనకు ఉండేది. సో అంటే ఆయన తపన, అందరి కోరిక మనము తెలుగు చిత్ర పరిశ్రమలో తెలుగు వారికే మనం ప్రాధాన్యత ఇస్తూ వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ వాళ్ళు మోటివేట్ చేస్తే ఆయనకి మనం అందరం ఘన నివాళులు అర్పించినట్టే. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదండి, అభిమానులు, సినీ ఇండస్ట్రీ వాళ్ళు చాలా మంది అదే చెప్తున్నారు, ఎంతో తెలుగు వాళ్ళకి ప్రాధాన్యత ఇవ్వడంలో కోట శ్రీనివాసరావు గారు ముందుండే వాళ్ళు అని చెప్పేసి చెప్పడం జరిగింది. చూడొచ్చు, మనం విజువల్స్ చూస్తున్నాము ఇప్పుడు. సో అంతిమ యాత్రకు సిద్ధం అవుతూ ఉన్నారు. సో అందరూ వచ్చి చూసి వెళ్ళిపోవడం జరిగింది. సో అంతిమ యాత్రకు ఇప్పుడే సిద్ధం అవుతున్నారు. వాళ్ళ రిలేటివ్స్ దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు రావడం జరిగింది. ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్, సినిమా ఇండస్ట్రీ నుంచి ప్రతి ఒక్కళ్ళు వచ్చారు ఇప్పటి వరకు. సో అంతిమ యాత్రకు సిద్ధం చేస్తున్నారు. సో నార్మల్ ప్రజానికం కూడా చాలా మంది చాలా ఊరు నుంచి రావడం జరిగింది. వాళ్ళు ఎంతో దూరం నుంచి వచ్చారు. సో కోట శ్రీనివాసరావు గారిని చూడడానికి ఎంతో దూరం నుంచి రావడం జరిగింది. మనం చూడొచ్చు, వాళ్ళకి ఇప్పుడిప్పుడే ఒక్కొక్కరికి ఎంట్రీ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో వాళ్ళు కూడా అభిమానులు ఎంతో దూరం నుంచి పొద్దున విషయం తెలియంగానే దూరం నుంచి రావడం జరిగింది. ఇక్కడ మీడియా వాళ్ళ దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు, అభిమానుల దగ్గర నుంచి, పొలిటికల్ పీపుల్స్ వారి దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు ఇక్కడికి వచ్చారు, ఆయన్ని చూడడం జరిగింది. ఎందుకంటే ఆయన ఏజ్ అయిపోవడం వల్ల ఎక్కువ ఈరోజు అంతిమయాత్ర కూడా మొదలు పెట్టారు. సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన ప్రతి ఒక్కళ్ళు వస్తూ ఉన్నారు. మనం చూడొచ్చు విజువల్స్ చూస్తే కనుక. సో ఈయన 1942 ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లా కంకిపాడులో జన్మించారు. సో 1968లో రుక్మిణీదేవిని పెళ్లి చేసుకున్నారు. సో వీరి ఇద్దరు కూతుళ్ళు, ఒక్కొక్క కొడుకు కూడా ఉన్నారు. సో 2010లో జరిగిన రోడ్డు ప్రమాదంలో కోటా ప్రసాద్ గారు మృతి చెందడం జరిగింది. కోటా ప్రసాద్ గారు మృతి చెందిన తర్వాత ఆయన ఆరోగ్యం చాలా క్షీణించింది. కోటా ప్రసాద్ గారు మరణం తర్వాత ఆయన బయటకు రాలేకపోయారు, జీర్ణించుకోలేకపోయారు. ఒక విధంగా చెప్పాలంటే అంత పెద్ద కొడుకు
యాక్సిడెంట్లో చనిపోవడం అనే దాని తర్వాత ఆయన ఎక్కడ యాక్ట్ చేయడంకే కానీ బయటికే కానీ రావడం ఏ రోజు జరగలేదు. సో మనం చూస్తూ ఉన్నాము ఎన్నో పాత్రలు. సో ఈ పాత్రలు కొంతమంది మాత్రమే మనం చేయగలరు అనుకుంటాం, కానీ ఏ పాత్ర అయినా చేయగలిగిన వాళ్ళు కోట శ్రీనివాసరావు. ఇప్పుడు మనం విజువల్స్లో చూడొచ్చు, అల్లరి నరేష్ గారు సో ఇప్పుడే వస్తున్నారు, మన విజువల్లో చూడొచ్చు. సో ఆయనకి ఎంతో అనుబంధము మనకు తెలుసు, వివి సత్యనారాయణ గారికి ఆయనకి ఎంత అనుబంధం ఉందో. వాళ్ళిద్దరు కలిసి ఎన్నో సినిమాలు చేశారు. వివి సత్యనారాయణ గారు డైరెక్షన్ లో ఎన్నో సినిమాలు చేయడం జరిగింది. సో ఎంతో అనుబంధం కూడా ఉంది. సో నరేష్ గారు మీరు చూడొచ్చు, ఇప్పుడు విజువల్స్ లో కూడా మనం చూడొచ్చు, నరేష్ గారు వస్తున్నారు. సో కామెడీ పాత్రలకి ఎంతో ఇదేనా సో ఇక్కడ ఉన్నారు. సో ఎంతో దూరం నుంచి కోట శ్రీనివాసరావు గారితో మీ అనుభవం ఆయనతో అత్యంత సన్నిహితమైన అనుభవం ఉన్నది. ఆయన అనుక్షణం నటన గురించే ఆలోచిస్తూ ఆ నటనలోనే మునిగి తేలుతూ ఏ పాత్ర ఇచ్చినా, ఒక ఎస్వి రంగారావు, ఒక కాగికాల సత్యనారాయణ గారు, ఒక కోట శ్రీనివాసరావు గారు, ఇలా చరిత్రలో తెలుగు చలనచిత్ర సీమలో ఇంత గొప్ప నటులు ఉన్నారు అనంటే ఈ ముగ్గురు పేర్లు మనము తరతరాలు మారినా గానీ ఆ తెలుగు చిత్ర పరిశ్రమ ప్రస్తావన వస్తే వీళ్ళు ముగ్గురిని మర్చిపోలేని సంఘటనలు, నటనలు ఎన్నో ఉంటాయి. గతంలో ఆయనతో దగ్గర ఒక 5-6 మూవీస్ చేయటం జరిగింది. ఆయన ఎంత డెడికేటెడ్ అంటే అంత మహానటుడిని కొట్టే సీను అది నాకు చేయటం, ఈవి సత్యనారాయణ గారు చెప్పటం, నాకు ఆ యాక్షన్ చేసేటప్పుడు కొట్టాలి అనంటే కాలుతోటి ఎట్ల కాదు. ఆ సందర్భం నేను ఇప్పటికీ మర్చిపోలేను. వెళ్ళకపోతే కాలు పట్టుకునే హరినాథ్ బాబు చెయ్యి, అది నటన. ఇక్కడ కోట శ్రీనివాసరావు నువ్వు కొట్టట్లేదు, ఆ క్యారెక్టర్ను కొడుతున్నావు అనేసి చెప్పి థ్యాంక్ యూ సార్. చూసారు కదా, ఇప్పుడు ఎల్బి శ్రీరామ్ గారు కూడా వచ్చారు. సో మహాప్రస్థానానికి స్టార్ట్ అవుతుంది. మిగతా వాళ్ళందరూ కూడా వచ్చి చూస్తూనే రండి BRK న్యూస్ మరిన్ని అప్డేట్స్ కోసం. థ్యాంక్ యూ ఉమా.